Welcome to the Firebrand TV and also Indian Firebrand TV. Maniratnam Kamal Hassan, Red Giant కలిసి రెడ్ జైంట్ అంటే స్టాలిన్ గారి అబ్బాయిది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్టర్ సన్ టీవీ. సన్ టీవీ ముందుండే వాళ్ళు చేసేవారు అన్నీని. ఇప్పుడు రెడ్ జైంట్ వాళ్ళు డామినేట్ చేసి మొత్తం ఆల్మోస్ట్ 90% ఆఫ్ బిగ్ ఫిలిమ్స్ అన్నీ వాళ్ళే కొనటం కానీ వాళ్ళు త్రూ బిజినెస్ చేయటం కానీ చేస్తున్నారు. అంటే కమల్ హాసన్ రెమ్యునరేషన్ మేబీ ఈ మస్ట్ హావ్ డిమాండెడ్ మోర్ దాన్ 100 crores అయి ఉంటే అది అతను పెట్టుబడిగా మణిరత్నం రెమ్యునరేషన్ కూడా మరి ఎంతో తెలియదు. ఆ రెమ్యునరేషన్ కూడా పెట్టి వీళ్ళు ఫినాన్స్ చేసి సినిమా తీసేటట్టుగా వీళ్ళది మేజర్ రెమ్యునరేషన్ వెళ్ళిపోతే ఇంకా సినిమాకి ఎంత అవుద్ది అనేది దానికి వాళ్ళు డబుల్ చేసి మనకు తెలుసు కదా, అబద్ధం ఆడి మొత్తానికి ఇది చేస్తారు. సరే, ఒకటో నోటీస్ అది అందరికీ చెల్లుతుంది. బిజినెస్ చేసి పాన్ ఇండియా సినిమా చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా దే హ్యావ్ సమ్ స్కీమ్. వీళ్ళని చూసి వాళ్ళని చూసి వీళ్ళు ఆ విధంగానే ఎన్హాన్స్ చేసి చెప్తారు, నమ్మి తీరాలి. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రెస్ మీట్లు 2, 3 చూశాను. ఇండివిజువల్గా మణిరత్నం ఎవరికో ప్రెస్ వాళ్ళకి ఎవరికో ఇచ్చిన దాంట్లో అదే మాటకు ముందు మాటకు తర్వాత కమల్ సార్ అని అదే ఒకరినొకరు పొగుడుకునే ఈ పద్ధతి ఉంటుంది కదా. ఓకే, ఆయన ఏజ్ కూడా 70 వచ్చింది కాబట్టి ఫర్ ఈజ్ ఏజ్ అతనికి కూడా ఆల్మోస్ట్ ఒక 3-4 years అటు ఇట్లు అంతే ఉంటాడు సార్ మణిరత్నం కూడా. సో కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత ఉండే రెస్పెక్ట్ కొంచెం అన్నాడో మరి ఎందుకు అన్నాడో కానీ ప్రతి మాటకు ముందు ఒకసారి 2 సార్లు అంటే బాగుంటుంది, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ ప్రాపర్ వే ఆఫ్ అడ్రస్సింగ్ ఇన్ ఎవ్రీ మూమెంట్. కమల్ సార్, ఆ కమల్ సార్, ఈ కమల్ సార్ ఇలాగ అలాగ అంటారు. దెర్ ఈస్ అ ప్రాపర్ వే ఆఫ్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. మణిరత్నం తెలియదని కాదు కానీ సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు కాంబినేషన్గా టీ రాజేంద్ర కొడుకు అతను కూడా యాక్ట్ చేస్తున్నాడు, త్రిష, ఇంకొక అమ్మాయి ఎవరో అభిరామియో ఎవరో ఉన్నారు. ఇతను కమల్ హాసన్ సినిమాలో అందుకు ముందు యాక్ట్ చేసిన అమ్మాయి, వీళ్ళందరూ ఉన్నారు. మహేంద్రన్ అని వాళ్ళ తరపున అనుకుంటారు, రెడ్ జైంట్ తరపున మణిరత్నం అండ్ రవికే చంద్రన్ వీళ్ళంతా ప్రెస్ మీట్ కింద పెట్టి ఫస్ట్ కమల్ హాసన్ మాట్లాడుతున్నప్పుడు నాకెందుకో కొంచెం ఆయన మామూలుగా కలుక్యులుగా మాట్లాడుతూ ఇది నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్ అని చెప్పి దాని గురించి కొంచెం ఆశాజనకంగా కాకుండా ఆడచ్చు ఆడాలి, మేము అందరూ కష్టపడ్డాం కాబట్టి అలాగంటోలో అంతరార్థం ఏంటంటే నాకు అర్థమైంది అనమాట. నేను యాక్చువల్గా సినిమా డీమీన్ చేయకూడదు, రివ్యూ కూడా చెప్పను నేను ఒక 5 days వరకు. ఇది యాక్చువల్గా మణిరత్నం కమల్ హాసన్తో చేస్తున్న సినిమా ఆఫ్టర్ మేబీ 35-36 years తర్వాత. నేను కిచురాలు అనే సినిమా చేస్తున్న టైంలో ఐ థింక్ దే ఆర్ వర్క్ దానికంటే కొంచెం ముందు దట్ సంకీర్తన అప్పుడు అనుకుంటా కిచురాళ్ళు అప్పుడు దళపతి చేస్తున్నాడు. యాక్చువల్గా రెహమాన్ కూడా ఉన్నాడు, ఏఆర్ రెహమాన్ ఆల్సో ఇన్ ద ప్రెస్ మీట్. అది యాక్చువల్గా కథాంశాల గురించి వాళ్ళు ఎవరో మాట్లాడలేదు, మనం కూడా మాట్లాడకూడదు. యాక్చువల్గాను తగ్ లైఫ్ అంటే ఏంటి, జనరల్గా మనం డిక్షనరీలో చూసినా ఎక్కడ చూసినా కూడా వాట్ ఇస్ ద మీనింగ్ ఇన్ తెలుగు అండ్ పరిపరి విధాలుగా ఆలోచిస్తే ఇట్స్ ఎ రోగ్ లైఫ్. సో అంతకుముందు ఇతను ద్రోహి అనే సినిమా తీశాడు కదా. సో ఈ వాజ్ బ్రాండెడ్ యాజ్ ఎ క్రిమినల్ కింద. సో ఆ క్రిమినల్ కొంచెం ఏజ్డ్ అయిపోయిన క్రిమినల్ చాలా సినిమాలు వచ్చినాయి మనకి హాలీవుడ్లో. ఇప్పుడు ఏంటంటే ఇందులో నాకు ఒకటి ఎందుకు స్ఫురించిందంటే వీళ్ళు కొంచెం లో ప్రొఫైల్గా ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళందరూ కాదు, మళ్ళీ కమల్ హాసన్ ఆడాలి, మేము అందరూ కష్టపడ్డాం, ఆడాలి. ఇలా చెంబు అంటే టీ రాజేంద్ర కొడుకు బాగా చేశాడు, అవేవే చెప్తున్నారు. సినిమా గురించి ఎవరు చెప్పట్లేదు. సినిమా గురించి ఒకడు కూడా మాట్లాడలేదు. నాకు అర్థమైంది, ఒక్క సాంగ్ బట్టి నాకు మెడ్రాస్ నుంచి ఎవరో పంపారు ఆడియో, ఇట్స్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్. అది ఇళయరాజా నా కోసం వచ్చేసిన సాంగ్ ఒకటి ఉంది, చంకు చెక్కంచం చంకు చెక్కంచం అనే సాంగ్ ఉంటుంది కోకిల్లో. సేమ్ అదే లిరిక్స్ తోటి చంకు చెక్కంచం అని ఏఆర్ రెహమాన్ చేశాడు. ఐ వాజ్ యాక్చువల్లీ ఐ ఫెల్ట్ హ్యాపీ. అది ఎప్పుడది 35 years బ్యాక్ కోకిల. ఆ సినిమాల్లో యాక్చువల్గా దట్ మూవీ కమల్ వాంట్స్ టు డబ్ ఇట్ ఇంటూ హిందీ అనమాట, తమిళ్ అనమాట. అప్పటికే ఎవరో కొనేశారు. మన ప్రభాస్కి అప్పుడు కుర్రోడు ప్రభాస్ నడవలేదు కూడా, ఇంకా పుట్టాడలేదు. ప్రభాస్ రిలేషన్ ఒక అతను ప్రతాప్ రాజ్ అని ఎవరో భీమవరం నుంచి వచ్చి డబ్బింగ్ చేస్తూ ఉండేవాడు అనమాట. సో అతను కొనుక్కున్నాడు అప్పుడు ఆల్రెడీ. సో నాకు సడన్గా ఎందుకు వచ్చిందంటే ఈ సాంగ్ ఎందుకు పంపించాడు నాకంటే అతను కోకిల్కి ఈ వాజ్ లిటిల్ అసోసియేటెడ్ ఆ మూవీకి. అతను నాకు పంపిస్తే మీరేం గమనించారు, ఏమన్నా మన లిరిక్లా సేమ్ అలాగ ఉంది అన్నారనమాట. అది ఎప్పుడో చేసిన పాట, అది పెద్ద హిట్. అది గీత అండ్ మన పాత గీత అండ్ శరత్ బాబు మీద తీసాం సాంగ్. ఇండస్ట్రీ అంతా ముక్కు మీద వేలేసుకుని వీళ్ళకి సాంగ్ ఏంటి అదేంటి ఇది ఏంటి అన్నారు. ఎందుకు పెట్టకూడదు? షీ వాజ్ ఎ ప్రిటీ లేడీ అంతే. చిరంజీవితో సమానంగా ఇంట్రొడ్యూస్ అయిన ఆవిడ
చిరంజీవి మటుకు ఇంకో 50 ఏళ్ళు యాక్ట్ చేయొచ్చు. ఇతను గెత్ చేయకూడదా? అందులోను చాలా ప్రెటీగా, తెల్లగా ఉండేది. సో, తర్వాత 'శరత్ బాబు' సాంగ్ ఎందుకు పట్టుకోవడం? 'శరత్ బాబు' యాక్చువల్‌గా అందగాడు. కాకపోతే అతనికి క్యారెక్టర్‌ల్లో పెద్ద పెద్ద క్యారెక్టర్‌లు ఇవ్వటం అలవాటు చేస్తున్నారు మన తెలుగులో. తమిళ్‌లో 'జై మహేంద్రన్‌ని' ఆయన మంచి సినిమాలు తీశారు ఆయన యాక్చువల్‌గా. అతని సినిమాల్లో చాలా సినిమాల్లో చేశాడు ఆయన. 'కె. బాలచంద్ర' సినిమాలో చేశాడు. యాస్ ఎ హీరో. కాకపోతే అతను రెగ్యులర్ హీరోగా ఎస్టాబ్లిష్ ఎందుకు కాలేకపోయాడంటే సైమల్టేనియస్‌గా రకరకాల భాషల్లో 'శరత్ బాబు' వేరే వేరే క్యారెక్టర్‌లు చేసేవాడు. చాలా అందగాడు. ఇన్‌ఫాక్ట్ అతని పక్కన ఎవరైనా నుంచుంటే చామన సాయిగా ఉంటే ఇతను కలర్ డామినేట్ చేసేస్తూ ఉండేది. ఉదాహరణ నాగేశ్వరరావు గారు అన్నారు. నా కొడుకు కంటే శరత్ బాబుని బాగా చూపించాడు కెమెరామెన్. చూపించడం ఏముంది? హి ఈజ్ వెరీ ఫెయిర్ కాంప్లెక్స్డ్. పక్కనున్న నాగార్జున కొంచెం వీట్ కాంప్లెక్స్‌లో ఉండుంటాడు యాక్చువల్‌గాను. అదే తప్ప ఒకళ్ళు తీయటం ఏంటి? హి వాస్ ఎ వెరీ గ్రేట్ మ్యాన్. రీసెంట్‌లీ పాస్డ్ అవే. 'సాగర సంగమం' చేశాడు కెమెరా, 'సంకీర్తన' చేశాడు. 'భారత రాజధానికి' 30-40 సినిమాలు చేశాడు. సో, వన్ ఆఫ్ ద వండర్‌ఫుల్ కెమెరామెన్. అతను రీసెంట్‌లీ పాస్డ్ అవే. ఆఫ్టర్ 75 అనుకుంటా. ఇళయరాజా వీళ్ళంతా గ్రూప్‌లా ఉండేవారు ఒకప్పుడు. అతను ఒక 5 సినిమాలు డైరెక్ట్ చేశాడు కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆ సాంగ్ ఒకటి ఆహ్, డిట్టో అదే పల్లవనమాట. 'జుంకు చకంచం చరే జుంకు చకంచం' అని పెట్టారు ఇందులోను. 'చంకు చకంచం' అని 'కోకిల్‌లో' ఉండేదనమాట. చూడండి యాక్చువల్‌గా. ఈటీవీ విన్‌లో ఉంటది 'కోకిల'. ఫ్రెష్ ప్రింట్ అనమాట. సో, ఎనీవే ఈ సినిమా గురించి ఎవరు మాట్లాడలేదు కాబట్టి నేను కూడా సినిమా గురించి ఎక్కువ మాట్లాడలేను. కానీ కమల్ హాసన్ మాట్లాడిన మాటలు చాలా సాధారణ ధోరణిలో మాట్లాడుతూ పెద్ద ఆశాజనకంగా ఎందుకు మాట్లాడలేదంటే మొన్న 'శంకర్' సినిమా మళ్ళా ఓల్డ్ వైన్ ఇన్ ఎ న్యూ బాటిల్ లాగా అతను చేసిన సినిమాలే కొట్టి డిజాస్టర్ చేశాడు. ఆ డిజాస్టర్ తర్వాత మళ్ళా 'గేమ్ చేంజర్' డిజాస్టర్. ఆ విధంగా మరి ఏమన్నా ఫీల్ అయ్యాడో నేను ఒకటి సినిమా చూసాను నాకు డెఫినిట్‌గా ఆడొద్దనే ఉంది. ఆడాలి మరి. అని కమల్ హాసన్ ఈ మాటలు అలాగా కొంచెం ఇదిమత్తంగా మాట్లాడడంతోటి నాకు కొంచెం అనుమానం వచ్చిందన్నమాట. ఇంకితను కూడా కమల్ హాసన్ ఆఫ్టర్ 37, 38 ఇయర్స్ తర్వాత 'నాయకన్' అంటే 'గాడ్ ఫాదర్‌ని' అడాప్ట్ చేసుకొని వరదరాజ మొదలయ్యారి మీద 'బొంబేలో సెటిల్' అయిన ఒక తమిళ్ డాన్ మీద అప్పుడు ఆయన బతికున్నారు వరదరాజు మొదలయ్యారు. మేము స్వాతిముత్యం చేస్తున్న టైంలో కమల్ హాసన్ చెప్తూ ఉండేవాడనమాట. ఈయన క్యారెక్టర్ ఇలా ఉంటది. ఇలా కిళ్ళి చేసుకుంటాడు. ఇలా భుజాన్ని కండువ వేసుకొని లుంగీ ఇలా కట్టుకొని ఉంటాడు. ఇవన్నీ నాకు అప్పుడు చూపించేవాడనమాట స్టోరీ బోర్డ్‌లో. అదే టైంలో ఒక పక్కన 'విక్రమ్' అనే అతని సినిమా డైరెక్ట్ చేస్తాడు రాజస్థాన్‌లో. ఫస్ట్ 'విక్రమ్' ఈ 'విక్రమ్' కాదు. లోకేష్ కనగరాజు చేసిన 'విక్రమ్' కాదు. కమల్ హాసన్ డైరెక్ట్ చేసిన 'ఇళయరాజా' మ్యూజిక్ అది యాక్చువల్‌గా. సో, ఇవన్నీ ఒకేసారి ఎందుకు చెప్పానంటే కమల్ 70 అంటే పెద్ద ముసలోడేమన్నా అందరికి వచ్చేసింది. చిరంజీవి కూడా నెక్స్ట్ ఇయర్ 70. మణిరత్నం కూడా ఈజ్ రీచింగ్ 70 ఓన్లీ యాక్చువల్‌గాను. సో, వాటెవర్ ఇట్ ఈస్ అతను కొంచెం పెద్దోడు అయిపోయినట్టుగాను, వీళ్ళంతా కొంచెం మాట్లాడుతున్నట్టుగా, అతను అలా ఫీల్ అవుతున్నట్టుగా కూడా చెప్తున్నాడు యాక్చువల్‌గాను. 70 అని అనలేదు గానీ, బట్ నేను చూసాను. 1 ఆర్ 2 టైమ్స్ చూసాను. 'రవికే చంద్రన్' జాబ్ చాలా బావుంది. అదే అందులో న్యూసే ఉంది. వన్ ఆఫ్ ద వండర్‌ఫుల్ కెమెరామెన్ 'రవికే చంద్రన్.' అండ్ అందరూ 'శ్రీకర్ ప్రసాద్' ఎడిటింగ్. ఆల్మోస్ట్ ఒక 50-60% ఫిల్మ్స్ మణిరత్నంగా అతనే చేశాడు. సో, రమేష్ ప్రసాద్ గారి కజినే అతను యాక్చువల్లీ సంజీవ్ గారి అబ్బాయి. సో, 'శ్రీకర్ ప్రసాద్' గురించి చెప్పాడు. 'రవికే చంద్రన్' సినిమాటోగ్రఫీ గురించి చెప్పాడు. తర్వాత ఉన్న యంగ్ గర్ల్స్ కింద 'త్రిష' ఇంకొక అమ్మాయి పేరు అభిరామి అనుకుంటా. తను గురించి చెప్పాడు. 'చింబు' గురించి చెప్పాడు. 'చింబు' అంటే 'టి. రాజేంద్రన్' వాళ్ళ సన్. వాళ్ళ ఫాదర్ ఎంత ఎఫెక్షనేట్ కూడా ఇవన్నీ ఎందుకు చెప్పి నాకు అర్థం అవ్వలేదు. ప్లస్ మీ 'థగ్ లైఫ్' అంటే ఈ 'థగ్ లైఫ్' అనేది కథ చెప్పనవసరం అవసరం లేదు కానీ కాన్సెప్ట్ చెప్పాలి. కాన్సెప్ట్ ఏముంది ఓల్డ్ మ్యాన్ యాక్చువల్‌గా ఓల్డ్ మ్యాన్ ఎళ్లి ఆహ్, ఇప్పుడు 'ఇండియన్ 1', 'ఇండియన్ 2'లో చెప్పినట్టుగా ఇందులో అతని పేరు కూడా లెంగ్తీగా పెట్టి లాస్ట్‌లో నాయకన్ అనేది ఒక యాక్చువల్ ఒక కాస్ట్ అది తమిళ్‌లో. నాయకన్ అని వచ్చేటట్టుగా ఏదో పెట్టారు. సో, ఇవన్నీ చూస్తుంటే నాకు 'ఓల్డ్ వైన్' అనే న్యూ బాటిల్ ఏమో దాన్ని కూడా బాగా తీసే దర్శకుడు కాబట్టి మణిరత్నం తీస్తాడు. బట్ జనాలను మళ్ళా 'శంకర్‌లాగే' ఆహ్, గాలి తీసేసారనుకోండి బ్యాడ్ అవుతుంది. నాకు అదేదో కొంచెం స్ఫురించింది నాకు. అంటే ఒక ఓల్డ్ మ్యాన్ ఏం చేస్తాడు 5, 6 డూపులు పెట్టి ఇతను వెళ్తున్నట్టు, నడుస్తున్నట్టు గట్టిగా ఇక్కడి నుంచి అక్కడికి ఒక కిలోమీటర్లు కూడా నడవలేడు. అంచేత ఎవరైనా అంతే 70 తర్వాత. సో, బట్ స్టిల్ హి ఈజ్ హెల్తీ అంటే ఈ మెయింటైన్స్‌కి ఎంత మెయింటైన్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఓల్డ్ ఏజ్ వచ్చి కనపడిపోతూ ఉంటది. అది బాగా కనపడిపోయింది. ఎవరు 'కమల్ హాసన్‌లో'. అందులో యాజ్ ఇట్ ఈజ్‌గా అతనికి ఎక్స్‌ట్రా హెయిరు ఒక ఇదిగా పెట్టారు కాబట్టి
వాళ్ళకున్న ఇమేజ్‌ని వాడుకోవడం కోసం ఇటువంటి సినిమాలు తీస్తారు. ఇప్పుడు 'ఆల్ పాచినో' ఉన్నాడు 'గాడ్ ఫాదర్ 2' చాలా వండర్‌ఫుల్ ఫిల్మ్ చేశాడాయన. ఆయనకి 80+ వచ్చేసినాయి. ఆయన మాట్లాడితే నిద్రపోతూ ఉంటాడు. పగలు నిద్రపోయేదాన్ని ఏమంటారంటే సోమనాంబులిజమో, ఇన్సోమ్నియా. ఇన్సోమ్నియా అని టైటిల్ పెట్టి ఎవడో తీశాడు. టు క్యాష్ డౌన్ హిస్ ఇమేజ్. అంటే స్టార్డమ్ అంటే అంత ఇదిగా ఉంటది. ఆయన మామూలుగా ఫ్లైట్‌లో పడుకుంటూ ఉంటాడు. అలా వస్తాడు. సినిమా కూడా అలాగే ఉంటది. ఇన్సోమ్నియా అని తీసి అతను హి వాజ్ అన్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు అన్నట్టుగా తీసి ఎందుకంటే ఇమేజ్. ఓల్డ్ అయినా కూడా స్ట్రాంగ్‌గా ఉన్న యాక్టర్, డైరెక్టర్ ఎవరంటే క్లింట్ ఈస్ట్‌వుడ్. అదే $1,000,000 బేబీ అతని సినిమాలన్నీ చూడండి. సినిమా గోయర్లుగా నేను చెప్పాలి కాబట్టి చాలామంది ఫిల్మ్ యాస్పిరెంట్స్ ఉంటారు కాబట్టి క్లింట్ ఈస్ట్‌వుడ్ డైరెక్ట్ చేసిన సినిమాలు. యాక్ట్ చేసిన సినిమాల వల్ల మన చిరంజీవి ఎలా కమర్షియల్ ఎలా ఉంటాయో హాలీవుడ్ స్టైల్‌లో ఉండి ఒకప్పుడు తర్వాత మరి డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు 90 వరకు డైరెక్ట్ చేస్తున్నాడు ఆయన. 90+ ఆయన. ఆయన ఇప్పటికి కూడా ఇంటాక్ట్‌గా ఉండే మంచి డైరెక్టర్, యాక్టర్ కమ్ డైరెక్టర్, స్టార్ కమ్ డైరెక్టర్. అతని సినిమాలు అన్నీ బావుంటాయి. కాన్సెప్ట్ మేము ఇక్కడ ఫిల్మ్ స్కూల్‌లో మాట్లాడుకుంటూ ఉంటాం. 7 రూల్స్. ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాలో 7 రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ $1,000,000 బేబీలో ఎంతమంది కాపీ కొట్టారు అది? దంగల్‌లో ఇంకా ఎన్నో అక్కడ 'గురు' అని తీశారు. హాలీవుడ్‌లోనే చాలా సినిమాలు కాపీ కొట్టారు. ఇదేముంది ఒకప్పుడు యాక్చువల్‌గా 'రౌడీ రాణి', 'రివాల్వర్ రాణి' అని విజయలలిత యాక్ట్ చేసిన సినిమా లాంటిది అది కూడా. ఏముంది ఒక ముసలివాడు ఒక అమ్మాయిని ట్రైన్ అప్ చేసి నువ్వు ఈ విధంగా సంఘంలో ఎదుర్కోవాలి అనేది ఫైట్లు నేర్పుతాడు. హి ఈజ్ బీయింగ్ ఏ వెల్ బిల్ట్ ఒకప్పుడు. ఆయన మట్టుకు ఇప్పటి వరకు కూడా హి వాజ్ లాస్ట్ వరకు కూడా హి వాజ్ వెరీ స్ట్రాంగ్‌గా కనిపించేవాడు. కానీ అన్ని సినిమాలు యాక్ట్ చేయలేదు. లాస్ట్‌లో 'మిస్టిక్ రివర్' కానించి మంచి సినిమా అది. షాన్ పెన్ వీళ్ళందరూ యాక్ట్ చేసిన సినిమా అనమాట. సో అది వచ్చి కూడా 15 ఏళ్ళు అయిపోయింది. దాని తర్వాత చాలా సినిమాలు చేశాడు. ఆయన కాంట్రాక్ట్ మీద చేస్తాడు. సీనియర్ స్టార్ కమ్ డైరెక్టర్ కాబట్టి మినిమమ్ గ్యారంటీగా ఆడతాయని చెప్పేసి ఈ 20th సెంచరీ ఫాక్స్, యూనివర్సల్ పిక్చర్స్ వీళ్ళంతా ఏం చేస్తారంటే డ్రీమ్ మర్చెంట్స్ ఏం చేస్తారంటే ఆయనకి ఇంత ఇచ్చేస్తారు. అతని మీద ఒక క్రిటిసిజం ఉంది జనాల్లో. అతను మిగిల్చుకుని చుట్టేస్తాడు. మరి మిగిల్చుకోకుండా ఏం చేస్తాడు? మొత్తం ఆయన ఇచ్చిందంతా ఖర్చు పెట్టి ఇచ్చేస్తాడా? ఎవడో చేయడు. ఇక్కడ కూడా ఎవరైనా అంతే. మన రత్తులు వీళ్ళందరూ కూడా ఒక కాంట్రాక్ట్ మీద చేసినప్పుడు దే హావ్ టు మేక్ దర్ మనీ ఇన్ దట్. అన్లెస్ ఈ సినిమాలాగా 'రెడ్ జైంట్', 'రాజ్ కమల్', 'కమల్ హాసన్', 'మెడ్రాస్ టాకీస్', 'మణిరత్నం' కలిసి తీస్తున్నప్పుడు మేబీ అకౌంట్స్ విల్ బి లిటిల్ డిఫరెంట్. 'రెడ్ జైంట్' ఈజ్ ఫైనాన్సింగ్ కాబట్టి. ఈ 'థగ్ లైఫ్' గురించి. 'థగ్ లైఫ్' అంటే ఏంటి? ఇట్స్ ఎ రోగ్ లైఫ్. ఒక దొంగ లైఫ్ అనమాట. సిల్వర్ స్టాలిన్ ఎంత బాగా యాక్ట్ చేశాడు. అతను యాక్ట్ చేసిన 'రాంబో 1', 'రాంబో 2', 'ఫస్ట్ బ్లడ్', 'సెకండ్ బ్లడ్' ఇయన్నీని. ఆ రేంజ్‌లోనే ఒక ముసలివాడు అయిపోయిన తర్వాత ఏం చేస్తాడనేది అనమాట. ముసలివాడు అయిపోయిన తర్వాత ఏం చేస్తాడో 'శంకర్' బాగా తీసాడు 'ఇండియన్ 1'లో. 'ఇండియన్ 2' మళ్ళీ అలా రిపీట్ చేసినప్పుడల్లా లాగించేయమన్నారు. ఇది కూడా నాయకన్ను ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే చిన్నప్పుడు ఎప్పుడో పారిపోయి వచ్చేసిన అతను బాంబేకి. అక్కడ తమిళియన్స్ అందరికీ పాదుగాపు అంటే తమిళ్‌లో రక్షణ. తమిళియన్స్ అందరికి ఎలా రక్షణగా ఉన్నాడో ఒక డాన్ లెవెల్‌లో పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి నల్లమంది వ్యాపారం ఇవన్నీ డ్రగ్స్ వ్యాపారం ఇవన్నీ చేసి ఎలాగా అతను పైకొచ్చి తమిళియన్స్ అనుకున్న వాళ్ళు ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఈ ఈజ్ టు ఫైట్ ఫర్ దెమ్. దానికి ఒక మంచి స్టోరీ గిరి పెట్టి బాగా తీసిన ఇన్స్పిరేషన్ ప్యాటర్న్ ఎవరిది? ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలా 'గాడ్ ఫాదర్ 1'. ఆ 'గాడ్ ఫాదర్ 1' ఇన్స్పిరేషన్‌తో తీసిన సినిమాలు ఇవి 'సర్కార్' చాలా ఉన్నాయి సినిమాలు. 'ధర్మాత్మ' బాలీవుడ్‌లో. There are so many films in other countries where we don't know also. That is Francis Ford Coppola's 'Godfather', the novel written by Mario Puzo. 'Godfather 1', 'Godfather 2', 'Godfather 3'. సో ఎనీవే 'థగ్ లైఫ్' బాగుండాలనే కోరుకుంటాం. కాకపోతే ఆయన మాట్లాడిన మాటలు ఎవడో కూడా ఒక సినిమా గురించి మాట్లాడలేదు. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినట్టు? సినిమా అయిపోయిందో రిలీజ్ అవుద్ది అన్నట్టుగా దేర్ షుడ్ బి సంథింగ్ కాన్సెప్ట్ చెప్పాల్సింది. మిస్లీడ్ చేయకుండా ఈ కాన్సెప్ట్ ఇలా ఉంటుంది. కథ చెప్పొద్దు. కథ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది. ఈ విధంగా ఉండే కాన్సెప్ట్‌లో ఇట్ విల్ సర్ప్రైజ్ యూ. మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందని కమల్ హాసన్ లాంటి సీనియర్ ఉలగనాయకని చెప్పాలి. అది చెప్పలేదు సరి కదా! అందులో అతనిలో కొంచెం డౌట్స్ స్ఫురించింది అతను చెప్పే దాంట్లో. దట్ ఈస్ వేర్ ఐ వాజ్ లిటిల్ స్టక్ అనమాట. లెట్స్ హోప్ దిస్ ఫిల్మ్ విల్ డూ వెల్. ఆల్ ఫిల్మ్ లవర్స్, హియర్ కమ్స్ Geeta Krishna International Film School. Meet Geeta Krishna, director of famous movies like Sankirtana and Kokila. At Geeta Krishna International Film School, we are all about making movies come alive.
Whether you're starting out or sharpening your skills, Geeta Krishna is here to mentor you every step of the way. From script writing to directing, he'll help you refine your craft and bring your ideas to the big screen. Join Geeta Krishna International Film School for acting course, screenplay, direction course, line producer course, ad filmmaking, news anchoring, dubbing, voice-over and more. We offer long-term for 5 months, mid-term for 4 months, short-term for 2 months. DM for more details.